స్థానిక పెన్షనర్స్ హోం సమావేశ మందిరంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యేక జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక జిల్లా సాధనా సమితి అధ్యక్షులు మాజీ బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ బ్రహ్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి కాలజ్ఞానాన్ని తెలియజేసిన భవిష్యత్తు దార్శనికులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కొరకు బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలకు అతి చేరువలో ఉన్న ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను ఏకీకరణ చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాంతాలను డివైడ్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితిలో తయారైంది. ఇందులో భాగంగా బద్వేలు పట్టణం అనేది శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు యువ సమాధి అయినటువంటి పుణ్యక్షేత్రము. మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము, గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బ్రహ్మంగారి మఠాన్ని ప్రత్యేకముగా ఒక పర్యాటక కేంద్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ప్రతినిధుని ఉన్నారు. ఇటీవల 6 లైనర్ రోడ్డు కూడా బ్రహ్మంగారి మఠంలో నుంచి విజయవాడకు పోతూ ఉంది. 4 లైనర్ రోడ్డు కూడా అదే మార్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేసే బ్రహ్మంగారి మఠాన్ని బద్వేల్ తాలూకాను మా పెద్దలు బ్రహ్మంగారి మఠ కార్య సాధన ఏదైతే ఈ జిల్లా కావాలని కోరుకుంటున్నామో, మా అధ్యక్షులు వారు బ్రహ్మానందరెడ్డి గారు చెప్పినట్టు బద్వేల్ తాలూకాను ఈ బ్రహ్మంగారి జిల్లాగా పునర్విభజన చేసి తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో మేలైన పట్టైన జిల్లాగా ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేస్తే అన్నమయ్య జిల్లా అని ఒక అయోమయం, గందరగోళం ఏర్పడింది. ఇప్పుడు మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక అన్నమయ్య జిల్లా అన్నది ప్రస్తుతమైతే అవసరం లేదు. రైల్వే కోడూరు ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు వారిని బాలాజీ జిల్లాలో ఏర్పరిస్తే రాజంపేటను, రాయచోటిని, ఈ రెండింటిని కడపలో ఉంచడం వల్ల బద్వేలి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతంతో కలిపి ఇటు ఉదయగిరి, ఆత్మకూరును కూడా ఏకం చేస్తూ 6 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాలను లేదా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను అయితే కూడా బ్రహ్మంగారి జిల్లా చేసే అవకాశం ఉంది. బ్రహ్మంగారి ఆశీస్సులు, ఆయన మాట గతంలో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పినారు. అందుకోసమే ఇప్పటి పునర్విభజన కమిటీలలో రావడం సమయం కూడా ఆసన్నమవుతుందేమో అనిపిస్తుంది. వారి ఆశీస్సులు అందరికీ లభిస్తాయనే దృక్పథం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ యోచన కూడా ప్రజలందరికీ సరైన సౌలభ్యం అనుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కమిటీ మెంబర్లకు, అన్ని సంఘాలకు విజ్ఞప్తి, ప్రభుత్వానికి విజ్ఞప్తి, బద్వేల్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి బ్రహ్మంగారు చెప్పిన విధంగా బద్వేల్ బస్తీ అనే ప్రాంతాన్ని నాడునడి ప్రజల దృష్టిలో చాలా ప్రగాఢంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ప్రాంతాన్ని బ్రహ్మంగారు జిల్లాగా ఏర్పాటు చేయవలసిందిగా మేమంతా ఏకవాక్య తీర్మానంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం వచ్చేసి బ్రహ్మంగారి జిల్లా ఏర్పాటుకు తగిన సూచనలు చూసుకొని మాకు ఖచ్చితంగా బద్వేల్ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి బ్రహ్మంగారి జిల్లాగా ఏర్పాటు చేయాలని మా అందరి కోరిక. దీనికోసం మేము అనేక కార్యక్రమాలకు వచ్చేసి మేము సాధించుకునే దానికి వచ్చేసి ఏ రోజు ఎప్పుడు విభజన జరిగినా కూడా ఆయా ప్రాంతాల విద్య, వైద్య, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, వ్యవసాయ, న్యాయ, రెవెన్యూ ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆయా ప్రాంతాల యొక్క ప్రజల యొక్క మనోభావాలకు, వారి యొక్క ఆకాంక్షలకు, అవసరాలకు ప్రయోజనకరంగా, ఉపయుక్తంగా ఉండాలి. అలాంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఈ బద్వేల్ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలిపితే
ఉద్యోగపరంగా, ఉపాధ్యాయుల పరంగా వీరందరూ కూడాను, ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి భౌగోళికంగా దగ్గరి పరిసరాల్లో ఎటువైపు చూసినా 85 నుండి 90 కిలోమీటర్లు మాత్రమే ఉన్నటువంటి బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉదయగిరి, ఆత్మకూరు ఈ నియోజకవర్గాలను వీటన్నిటిని కూడా ఏకీకరణ చేసి శ్రీ వీరభద్రేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటు చేసిన క్రమంలో చాలా పరిపాలనకు కానీ, ప్రజల యొక్క అవసరాలకు కానీ, ప్రయోజనాలకు కానీ చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది. మరొకసారి మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా ఏ ప్రాంతమైనా కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేసే క్రమంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాధాన్యత